శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఫిబ్రవరి 11వ తేదీ 2026 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు, బుధుడు, శుక్రుడు, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారు, 4 గ్రహాల యొక్క ఉనికి ఎంత అద్భుతంగా ఉందంటే ఈ మధ్యకాలంలో అతి కొద్ది రోజులుగా చెప్పుకుంటున్నాం మనం చాలా బాగుంది అని, అనుకూలత చాలా బాగుంది అని అతి కొద్ది కాలంగా సుమారుగా ఒక 20 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. దశమ స్థానంలో రవి గారి యొక్క సంచారము పూర్తిగా సామర్థ్యాన్ని పెంచుతుంది, కీర్తి ప్రతిష్టల్ని పెంచుతుంది, ఉన్నతినిస్తుంది, అలాగే చక్కటి ఇంక్రిమెంట్లను ఇస్తుంది, ఆత్మసంతృప్తి కలిగించేటటువంటి ఉద్యోగంలో ఉన్నారు మీరు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఏదో మొక్కుబడిగా చేస్తున్నానులే అనేలాగా లేదు, చాలా ఇష్టపడి చేస్తారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. అడ్మినిస్ట్రేషన్, ఏ రంగంలో అయినా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేసేవాళ్ళు చాలా బాగున్నారు, వాళ్ళకు కూడా చాలా బాగా జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ఆనందం కలిగించే అంశాలుగా తెలియజెప్పచ్చు. మరి మిగతా రంగాల వాళ్ళు కొంచెం ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి, ఏదైనా అపవాదులు అపనిందలు ఎదుర్కొనే పరిస్థితే వస్తే కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మీకు ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి, వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, రకరకాలైనటువంటి లాభాలు రావడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇంటి ఇలవెల్పుకి పూజ చేయండి, మరింత మానసికమైన ప్రశాంతతతో శోభిస్తారు అని చెప్పి తెలియజేస్తూ వృషభ రాశి. వృషభ రాశి వారికి లాభస్థానము శనిగారి చేత యోగిస్తోంది, ద్వితీయము గురుగారి చేత యోగిస్తోంది, సప్తమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 4 గ్రహాల యొక్క యోగ్యత కూడా వృషభ రాశి వారికి అనేక రకాలుగా పరపతిని పెంచుతోంది, ప్రావీణ్యాన్ని పెంచుతోంది, కీర్తి ప్రతిష్టల్ని పెంచుతోంది, చాలా ఆనందమయ జీవితాన్ని ఇస్తోంది. అలాగే చక్కగా లాభాల బాటలో ఉన్నారు, అనేక విధాల ఆనందం వెల్లివిరుస్తోంది. ఇక సంతానం బాగుంటారు, విద్య బాగుంటుంది, కొత్త పనులు ప్రారంభిస్తారు, కొత్త పనులలో విజయావకాశాలని చూస్తారు, మనస్సు సంతృప్తిగా ఉంటుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చదవండి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, ఇంట పరంపర చక్కగా జరుగుతుంది. అలాగే ఏ పని చేస్తున్నా మనకి ఇది దైవం అనుకూలిచ్చారు, అందువల్ల మనం ఇవన్నీ చేయగలుగుతున్నాము అనేటటువంటి భావన బాగా పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, భగవంతుడి మీద ఇంకా భక్తి విశ్వాసాలు కుదురుకుంటాయి. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందం ఎక్కువ చేసేటటువంటి అంశాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము చాలా చాలా బాగుంది. తృతీయంలో కేతువు బాగున్నారు, షష్టంలో చంద్రుడు బాగున్నారు, అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వీరికి మాట పరపతి బాగుంటుంది, సన్మాన సత్కారాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, ఉద్యోగ జీవితంలో కాస్త ప్రశాంత చిత్తం ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది, దగ్గర బంధువుల యొక్క సహకారం కంపల్సరిగా దొరుకుతుంది మీకు. అలాగే చిరకాల మిత్రులు ఇప్పుడు కలుసుకుంటారు. ఈ మధ్యకాలంలో అసలు కాంటాక్ట్లో కూడా లేరు, ఏమైపోయారు అనే ఆందోళన పడే తరుణంలో చిన్ననాటి మిత్రులు కలుసుకుంటారు. ఇప్పుడు మీ సంతోషానికి చాలా చాలా అవధులు లేకుండా పోతుంది. అలాగే పిత్రార్జితం బాగుంది, పితృవర్గ రీత్యా ఏదైనా ఒక బలమైనటువంటి సహాయ సహకారాలు మీరు అందుకుంటారు. ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి దారితీస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్ని అంశాల్లోనూ జాగ్రత్తగానే ఉండాలి. అన్నీ బాగున్నాయి కదా అని మనం ఎక్కువగా మన ఇష్ట ప్రకారంగా ఉండకూడదు. ఎంత బాగున్నాయో అంత వినయ విధేయతలుగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకొని సంచరించండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, వీలైతే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కూడా చేయండి, మరింత శుభదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము చాలా బాగుంది అని చెప్పచ్చు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మిగతా అన్ని గ్రహాలు కూడా అననుకూలంగానే ఉన్న కారణం చేత వీరు అన్ని రూపకంగానూ జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ రీత్యా, మాట రీత్యా, అలాగే స్థిర చరాస్తుల రీత్యా
వాహనాల రీత్యా, సంతాన రీత్యా, రుణాల రీత్యా, ఆరోగ్య రీత్యా, భార్యాభర్తల అనుకూలత రీత్యా, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా, పితృవర్గ రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా, రాజకీయ నాయకులు వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. శుభకార్యాల నిర్వహణ బాగానే ఉంది, శుభకార్యాలలో మీరు ధనము ఖర్చు పెట్టేది బాగానే ఉంది. మరి మిగతా అంశాలన్నీ కూడా కాస్త కలిసి వచ్చే అంశాలు కావాలి కదా. విద్య కుంటుపడుతుంది, ఐకమత్యము కుంటుపడుతుంది, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది, ఆదాయం కూడా కుంటుపడుతుంది. అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం కాబట్టి ఒక్కసారి ఈ గ్రహాలకి సంబంధించి స్తోత్ర పారాయణాలు చదువుకోండి. ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు కలిసి వచ్చే అంశాలు ఉంటాయి, దోషాలు తగ్గిపోతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు ఇచ్చేటటువంటి ఇబ్బందులు, అలాగే సప్తమంలో రాహు సంచారం వల్ల ఉన్న ఇబ్బందులు, అలాగే శని గారు అష్టమ స్థాన సంచారం చేస్తూ ఉన్న ఇబ్బందులు, ఇవి మూడు కూడా చాలా బాధ పెట్టే అంశాలు. పబ్లిక్ రిలేషన్స్ని చెడగొట్టేటట్టు చేస్తాయి, ఆత్మీయ ఆదరణలు తగ్గే విధంగా చేస్తాయి, ఏ ఇద్దరి మధ్య స్నేహభావం లేకుండా చేస్తాయి, ఆరోగ్య విషయంలో కొంచెం ఆరోగ్యాన్ని లోపం చేసి ఔషధ సేవ చేసేటట్టుగా చేస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి, వివాహ వ్యవస్థలో ఉన్నవారు, ఆ జీవితంలో ఉన్నవారు కాస్త మనస్పర్ధలు వచ్చేటటువంటి పరిస్థితి వారికి. ఈ గ్రహస్థితులే కారణం. నిజంగా మనుషులు మంచి వాళ్ళే ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటూ ఉండుంటారు ఇన్నాళ్ళను, కానీ ఆ అపోహలు అలా పెరుగుతాయి. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోయేటంతగా విరోధం ఏర్పడుతుంది. ఇవన్నీ తాత్కాలికమే, వీటి గురించి ఆలోచించకండి. కొద్దిగా మానసిక ప్రశాంతాన్ని పెంపొందించుకోవడానికి యోగా చెయ్యండి. చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు మీకు చాలా మేలు చేస్తున్నారు, కానీ ఆధ్యాత్మిక చింతన పెరిగి అది మీకు అనుకూలం అవ్వాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. లాభస్థానంలో గురువుగారు అంటే మాటలైన విషయం కాదు. సంతాన రీత్యా కూడా కాస్త మనశ్శాంతిని ఇస్తారు, కానీ జాగ్రత్తగా ఉండవలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాహు గారికి, కేతు గారికి, అలాగే శని గారికి, ముగ్గురికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి, మరింతగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో రాహు సంచారము, బుధ సంచారము చాలా బాగుంది. మరి మిగతా గ్రహాల సంచారం ఏమన్నా బాగుందా అంటే ఇంకా ఏవి కూడా అంత అనుకూలంగా లేవు. చంద్రుని యొక్క సంచారం మటుకు తృతీయంలో బాగుంది. అయితే వీరికి కుటుంబ జీవితంలో ఏవైనా చిన్నపాటి ఇబ్బందులు అనిపిస్తే ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి, కాలాన్ని ఎక్కువగా వెచ్చించాలి, మళ్ళీ కుటుంబాన్ని ఐకమత్యంతో ఒక తాటి మీదకి నడిపించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే కొన్ని రకాల జాగ్రత్తలు మీరు తీసుకుంటూ వెళ్ళాలి వాళ్ళతో. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఊరికే ఏదన్నా అవమానం జరగడమా, అపనిందలు ఉండడమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. పూర్తిగా అనుకూల ఫలితాలు అయితే లేవు. ఊహించని విధంగా వచ్చే ధనము బాగుంది, మీకు ఆనందాన్ని ఇస్తుంది. పూర్వం ఏదైనా పనులు ప్రారంభించి ఉండి వాటిని కొనసాగించుకుంటూ వెళ్తూ ఉంటే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫలితాలు అవి విజయావకాశాలకి దారితీస్తూ ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక భార్యాభర్తల అనుకూలత విషయంలో కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, పిత్రార్జితాల విషయంలో కానీ, ఏదైనా వివాహాది శుభకార్యాలు కుదరాలన్నా, కొత్త వ్యాపార పనులు ప్రారంభించాలన్నా మీరు ఇంకా కొంతకాలం వేచి ఉండండి. ఈ అంశాలలో కూడా ఏవి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడి కూడా నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్దలని సంప్రదించండి, గురువుల్ని సంప్రదించండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. నవగ్రహ హోమం చేయించుకోండి, నవధాన్యాలు దానం చేయండి. అక్కడికి చక్కటి పరిహారం జరిగి మీకు మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారికి పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో శని గారి సంచారం బాగుంది. అలాగే
నవమ స్థానంలో గురువుగారి సంచారం బాగుంది. ఏకాదశంలో కేతువు గారి యొక్క సంచారం బాగుంది. వేసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత తులారాశి వారికి ఈ మధ్యకాలంలో అస్సలు ఒక్క ఫలితం కూడా వ్యతిరేకంగా మనం చెప్పుకోవట్లా. అన్ని రకాల ఫలితాలు అనుకూలమైపోతున్నాయి అని చెప్పుకుంటున్నాం. వీరికి వాక్కు బాగుంది, కుటుంబం బాగుంది, అన్నదమ్ములు బాగున్నారు, అలాగే ఆత్మస్థైర్యం బాగుంది, సంతాన రీత్యా బాగుంది, వ్యాపార వ్యవహార దక్షత బాగుంది, ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి, అలాగే విజయావకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి, దైవభక్తి పెరుగుతోంది, పిత్రార్జితాలు చాలా చాలా బాగున్నాయి, దూర ప్రాంతాలకి వెళ్ళేది కనిపిస్తోంది, అలాగే తీర్థయాత్రలు చేసేది కనిపిస్తోంది, లాభాల బాటలో ఉన్నారు అని చెప్పి మీరు చాలా ఆనందంతో ఉంటారు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలే. మీరు ఏ విషయంలోనూ వెనక్కి తిరిగి చూడవలసిన పని లేదు. జన్మ జాతకం కూడా బాగున్నట్టయితే మీకు చాలా పెద్ద స్థాయి అనేది ఏర్పడుతుంది. ఇది ఒకసారి పరిశీలన చేయించుకోండి. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. ఇంటి ఇలవేల్పు పూజని విడవకుండా చేయండి. మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు. అన్ని అనుకూల ఫలితాలే వస్తూ ఉన్నప్పుడు ఇక మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి కుజ చాలా యోగవంతమైన ఫలితాలు ఇస్తున్నాయి. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధులు కూడా యోగవంతమైన ఫలితాన్ని ఇస్తున్నారు. మిగతా ఏవైనా బాగున్నాయా అంటే రాశిలో చంద్రుడు బాగున్నారు, కానీ ఇక్కడ చంద్రుడు నీచపడి ఉన్న కారణం చేత చాలా గొప్ప ఫలితాలు ఇస్తారు అని చెప్పడానికి లేదు. అట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది. జీవిత భాగస్వామి బాగుంటారు, వ్యాపార భాగస్వామి బాగుంటారు, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, అలాగే ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా కూడా చాలా బాగుంటుంది, సంతానం విషయంలో చాలా అన్యోన్యత పెరుగుతుంది, వివాహాది శుభకార్యాలు కావాలి అనుకున్న వారికి కుదరాలి, ఇక మనం వెతుకుతున్నాము సంబంధాలు తొందరగా కుదరాలి అనుకున్న వారికి అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ఎన్ని రకాలుగా మీరు పరిహారాలు చేసుకోవచ్చో అన్ని రకాలుగానే చేసుకోండి. వృశ్చిక రాశికి గోచారంలో గ్రహబలాల యొక్క పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నందున ఈ విధంగా చెప్పడం జరుగుతోంది. అయితే ఇప్పుడు 4 గ్రహాలు చాలా బాగున్నాయి కదండి అని అనొచ్చు. 4 గ్రహాలు బాగున్నాయి, ఇది గోచారం. 40% మాత్రమే ఇక్కడ అనుకూలత ఉంటుంది. అందులో కూడా మళ్ళీ ఇంకా ఎగ్జిబిషన్స్ అంటే కష్టమైపోతాయి ఫలితాలు. మనకి వస్తే ఫలితాలు వెల్ అండ్ గుడ్, భగవంతుడి దయ మన మీద ఉందనుకుంటాం. ఫలితం రాని పక్షంలో సమయం వృధా అయిపోతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సంతానం లేని వారు సంతానం కొరకు ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, అలాగే ఈ వివాహేతర సంబంధాల విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇంకా మిగతా అన్ని విషయాలలోనూ పరిహారాలు చేసుకుని శాంతిలు చేయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వీలైతే నవగ్రహాలకి చేయించుకోండి. వీలు కాని పక్షంలో శుక్ర, బుధ, రాహు, శని, గురు ఈ 5 గ్రహాలకి చేయించుకోండి. మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధ, రాహులు ఇద్దరు చాలా చాలా బాగున్నారు. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారం చాలా బాగుంది. 3 గ్రహాల యొక్క ఉనికి మాత్రమే చాలా బాగుంటూ ఉన్న కారణం చేత అనుకోని విధంగా వచ్చేటటువంటి విజయాలు మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. అయితే గురువుగారు సప్తమ స్థానంలో ఉంటూ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఇది చాలా చెప్పుకోదగ్గటువంటి గ్రహస్థితి. ఎప్పుడైతే ఈ గురువు, రాహువు 2 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత ఉన్నదో ఇక వీరికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గురు సాంగత్యం చేస్తారు, గురు శిష్యరికం చేస్తారు, గురువులని దర్శిస్తారు, అలాగే ఆశ్రమాలకు వెళ్ళొస్తారు, ఆలయాలకు వెళ్ళొస్తారు. అనేక విధాల గురుబలం పెరిగింది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వివాహాది శుభకార్యాలు కూడా కుదరడానికి రెడీగా ఉన్నాయి. వివాహం అయిన వారు కూడా భార్యాభర్తల యొక్క సఖ్యత
చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. ఇవన్నీ కూడా మీకు ఒక వెన్నతో పెట్టిన విద్య అండి. మాకు ఇవన్నీ సానుకూలం చేసుకోవడం అంటారు. గ్రహస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పూర్తి బలమైన వ్యతిరేకతలు ఉన్నప్పుడు ఎలాంటి వాళ్ళైనా కానీ ఆ ఫలితాలకి లోనవ్వాల్సిందే, తల వంచాల్సిందే. మనము భగవంతుడిని నమ్మి సర్వస్వ శరణాగతి చేసుకోవడం ద్వారా అనేక ఉత్తమ ఫలితాలను పొందుతాము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చదవండి, మరింతగా మీ జీవితం శోభిస్తుంది. ఈ రోజు మటుకు మనశ్శాంతితోనే ఉంటారని చెప్పి తెలియజేస్తూ, కించిత్ శని గారి యొక్క స్థితి సంచారము ఏ స్థానంలో ఉంది కాబట్టి కించిత్ జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాల గురించి, జల మార్గాల గురించి కొంచెం జాగ్రత్తగాను ఉండాలి. అలాగే వాటి గురించిన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి. 2 విధాల జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తూ, మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్ర కుజులు బాగున్నారు. తృతీయంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు. 3 గ్రహాలు మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా, ఇక మిగతా గ్రహాల యొక్క స్థితి అంత పూర్తిగా అనుకూలత లేదు. కానీ అనుకూలతలోకి రాబోతున్నారు గురువుగారు. అయితే మళ్ళీ ఇంకా అతి కొద్ది రోజుల్లోనే కర్కాటక రాశిలోకి రాబోతున్నారు. అప్పుడు మకర రాశికి చాలా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు అన్నమాట. అవి రావడానికి ఇప్పుడు మీకు బీజాలు పడతాయి, విత్తనాలు పడతాయి. అవి మొలకెత్తి ఫలవంతం అవుతాయి. గురువుగారు కర్కాటక రాశిలోకి వచ్చేటప్పటికి కొంచెం ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి మరీ చెప్తూ ఉన్నాను. ధన ఆదాయం తక్కువగా ఉంది. పూర్వం ధన లాభంలో ఉన్నప్పుడు ఏదైతే మూట కట్టున్నారో ఇప్పుడు ఆ మూటంతా కదిలిపోయే పరిస్థితి వచ్చేసింది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక శివారాధన చేయడము, ఏకాదశ రుద్ర పారాయణ చేసుకోవడము, ఇవి చేసుకున్నందువల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు పొందుతారు. మకర రాశి వారికి రాశిలోనే రవి కుజ ఈ 2 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. చాలా ఘర్షణాత్మకమైన వాతావరణం వీరిద్దరి మధ్య ఉంటుంది. ఒకే రాశిలో ఉండడము, అలాగే వారిద్దరు మాత్రమే ఉండడము, మిగతా గ్రహాలతో కూడా కలయిక లేకపోయింది. బుధ శుక్రులు ముందరగానే వెళ్ళిపోయి ఉన్నారు. కాబట్టి ఈ రవి కుజుల యొక్క పరిస్థితి అంత పూర్తిగా అవగాహన లేని విధంగా ఉంటుంది. లేడికి లేచిందే పరుగు అన్నంత గొప్పగా ఆలోచనలు ఉంటాయి. కానీ ఆ ఆలోచనలు ఫలవంతం అవ్వడానికి వీళ్ళు ప్రారంభించినటువంటి స్థాయిలో వేగాన్ని అందుకోలేరు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, చాలా నిరసన అయిపోతారు. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు చేసుకోండి. చక్కటి పరిహారాలు చేసుకోవడం వల్ల ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, కుంభరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారము వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది అని చెప్పచ్చు. అయితే వీరు విందులు వినోదాల కాలక్షేపాలతో ఈ రోజంతా కూడా చాలా సరదాగా గడుపుతారు. దైవభక్తి బాగా అధికంగా ఉంటుంది. స్థిర చిరాస్తుల వృద్ధి ఉంటుంది. కళాకారులకి బాగుంటుంది. కళలలో మంచి ప్రావీణ్యత సంపాదించుకుంటారు. ఉద్యోగ జీవితం బాగుంది. అలాగే కళాకారులకి సంబంధించి ఆదాయం ఏమైనా పెరిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. స్థిర చిరాస్తుల వృద్ధి మీరు ఎంత కష్టపడుతూ ఉంటారో అంతకంతకి మంచిగా ఉంటుంది. ఏమీ కష్టపడకుండా ఉంటే సాధారణంగా ఉంటుంది. ఏ కొద్దిగా కష్టపడ్డా చాలా గొప్ప ఫలితాలు వస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం దెబ్బతినే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధిక జాగ్రత్తలు తీసుకోండి, మౌనాన్ని ఆశ్రయించండి. ఇది కూడా మీకు చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కూడా అలాగే ఉంది. మాతృవర్గ రీత్యా బాగుంది అని చెప్పచ్చు. సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. మీకు అనేక రకాలుగా గురుబలం బ్రహ్మాండంగా పనిచేస్తోంది. ఇవన్నీ కూడా మీకు ఒక నూతనోత్తేజాన్ని ఇస్తాయి. కొన్ని విషయాలు బాగలేవు, ఆ విషయాలలో ఓర్పు కలిగి ఉందామని మీకు మీరే నిర్ణయం చేసుకుంటారు. కొన్ని విషయాలలో అమితమైన ఉత్సాహం కనిపిస్తూ ఉంటుంది. చక్కటి లాభాపేక్ష కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా సక్సెస్ బాటకి దారి తీస్తున్నాయి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, శివారాధన చేయండి. ఇది చాలా అద్భుతమైన పరిష్కారం. రాస్యాధిపతి శని అవుతూ వారికి అధిదేవత అయినటువంటి ఈశ్వరుని యొక్క పూజ చేసుకోవడం ద్వారా, అభిషేకం చేసుకోవడం ద్వారా
చాలా అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. గ్రహించగలరు, ఆచరించగలరు. మీనరాశి వారికి షష్ఠ స్థానము, లాభస్థానము చాలా చాలా యోగిస్తూ ఉన్న కారణం చేత, అష్టమంలో శుక్రాచార్యుల వారు యోగిస్తూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలే వీరికి ఈ మధ్య కాలంలో కొనసాగుతూ వస్తున్నాయి. అదే పరిస్థితి ఇవాళ కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే లాభాల బాటలో ఉన్నారు, విలువైన వస్తువుల్ని భద్రం చేసుకోగలిగేటటువంటి స్థితి ఉంటుంది, ఆలోచన కూడా వస్తుంది. ఈ వస్తువులన్నింటినీ లేదా ఈ డాక్యుమెంట్స్ని, ఈ ఆభరణాలని ఇలా భద్రపరుద్దాము అనేటటువంటి ఆలోచన అయితే వస్తుంది. దానికి తగిన చర్యలు కూడా తీసుకుంటారు. కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. మాతృవర్గ రీత్యా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపించవచ్చు. స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలకి ఇంకా కృషి పెరగాల్సి ఉంది. సంతాన రీత్యా ఓర్పు బట్టి ఉండండి. భార్యాభర్తల అనుకూలత రీత్యా కూడా ఓర్పు బట్టి ఉండండి. ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి మెళకువలతో మీ ప్రవర్తన ఉండాలి. ఇవన్నీ కూడా పాటించుకుంటూ వెళ్ళండి. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పూర్వం కన్నా కాస్త బాగున్నాయి కదా అని మీరు ఏదైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, లేదా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంకొకళ్ళ గురించి మాట్లాడడం, ఇలాంటివి ఏమన్నా చేశారంటే చాలా చాలా ఇబ్బందులకి దారితీస్తాయి ఆ పరిస్థితులన్నీ. ఇది గుర్తెరిగి ప్రవర్తించుకోండి అని చెప్పి తెలియజేస్తూ, శనిగారి యొక్క దుష్ట ఫలితం తగ్గిపోవాలి అంటే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అత్యద్భుతమైనటువంటి మనశ్శాంతి మీ సొంతం అవుతుంది. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.